అందరూ ముందుగా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరిది వారు మ్యూట్ బటన్ ఉంటుంది, మ్యూట్ బటన్ పెట్టుకోండి. నా ఫేస్ క్లియర్గానే కనిపిస్తుందా? ఉంది సార్, కనిపిస్తుందండి, బాగా వెరీ గుడ్, కనిపిస్తుంది, వెరీ గుడ్. వినిపిస్తుందండి. అది వాయిస్ కూడా క్లియర్గానే ఉంటే మనం ఇదే వాడుకోవచ్చు. చూద్దాం కొన్ని రోజుల పాటు. తర్వాత పర్వాలేదు సార్, చాలా బెటర్, అది బాగుందండి. బాగుంది, వెరీ గుడ్. తర్వాత ఇంకోటి ఫేస్ ఏంటంటే కూడా క్లియర్గా కనిపిస్తుందండి. క్లియర్గా ఉంది, వెరీ గుడ్, ఫేస్ కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది. వెరీ గుడ్. సో ఈ గ్రూప్ ఏంటంటే మనకు మనం రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు మిగతా ఆ టెలిగ్రామ్లో ఉన్న 50 గ్రూపుల బదులుగా ఈ ఒక్క గ్రూప్లో ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళే జాయిన్ అవుతారు. రెగ్యులర్గా జాయిన్ అవ్వలేము, మేము ఏదో టైంపాస్కి జాయిన్ అవుతున్నాము, వేరే ప్రోగ్రామ్స్ కూడా మాకున్నాయి, వేరే వేరే పారాయణాలలో, తర్వాత వేరే గ్రూపులలో కూడా మేము ఉండి అక్కడ కూడా మాకు టైము ఏదో మీ ప్రవచనానికి అతి కష్టం మీద టైం చేసుకుని వస్తున్నాము అనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఇందులో ఏమి కోపము అది లేదు. మళ్ళొకసారి చెప్తాను, మీకు అది అర్థమవుతుందేమో చూద్దాం. హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్నవాడికి మనం మ్యాథమెటిక్స్ క్లాస్లో కూర్చోబెడితే బాగుంటుందా? ఎవరైనా జవాబు చెప్పండి. హిస్టరీ బాగా ఇష్టం ఉన్నవాడికి మ్యాథమెటిక్స్ క్లాస్లో కూర్చోబెడితే బాగుంటుందా? కూర్చోబెట్టాలంటారా? కూర్చోబెట్టమంటే కూర్చోబెడదాం, పోనీ చెప్పండి. అట్లా అయినా సరే హిస్టరీ బాగా వచ్చిన వాడిని బాగుండదు. కాబట్టి నేనేమంటానంటే వేరే గ్రూపులలో ఉన్నాం సార్, మేము ఇవన్నీ నేర్చుకుంటున్నాము, మాకు టైం సరిపోదు, ఆ తర్వాత మేము ప్రాక్టీస్ చేయలేము అంటే నా ప్రవచనాలే వినమని కాదు, నేను 20-30 చెప్పాను ప్రవచనాలు. తర్వాత ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళు మాత్రమే ఇంకా పర్మనెంట్గా ఉంటారు, మిగతా వాళ్ళ పేర్లు తీసేస్తాం మనం. ఎందుకంటే ఈ గ్రూప్లో ఓన్లీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు లేదా ఏదైనా ఎమర్జెన్సీతో రాలేకపోయే వాళ్ళు, ఉదాహరణకి ఇప్పుడు నేను కూడా ఎమర్జెన్సీ ఉంటే రాలేను కదా ఎప్పుడైనా, అది పర్వాలేదు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది గ్రూపు, మళ్ళీ ఒకసారి మీకు ఈ గ్రూప్ యొక్క పర్పస్ తెలియాలి. మేము లేట్గా జాయిన్ అవుతాము అనేవాళ్ళు కూడా గ్రూప్లోంచి వెళ్ళిపోండి, ఓకేనా? ఇవన్నీ నియమాలు, డిసిప్లిన్. ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదు, ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదు, వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. పిల్లలు, వైఫ్, హస్బెండ్ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇన్ని పనులు ఉన్నప్పుడు ఎందుకు ఇంకా అంటే జాయిన్ అవ్వడము? హస్బెండ్ పిల్లలతోటి గడపండి కదా. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి. ఇవాళ ఫస్ట్ టైం మనకు కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ కాస్త మ్యూట్లో పెట్టుకోండి, ఓకేనా? ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు? ఈ యాప్ లో మనకి బ్లూటూత్ ఆప్షన్ లేదు కదా సార్? ఈ యాప్ లో మనకి బ్లూటూత్ ఆప్షన్ కనిపించట్లేదు సార్, ఇక్కడే కనిపిస్తుంది, అంతేనా సార్? నాకు తెలియదండి, నేను బ్లూటూత్ వాడను, నాకు తెలియదు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే వాడుతున్నాను, ఓకే? సో ఆ తర్వాత కొద్దిగా కష్టమైనా మీరు కొద్దిగా చిన్న స్పీకర్ పెట్టుకున్నా దానికే ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చు మీరు. బ్లూటూత్ కాకపోతే ఇయర్ ఫోన్స్ ఇలా ప్లగ్ పెట్టే ఉంటాయి కదా, 3.5 mm జాక్, అది పెట్టుకుని వినండి. ఈ గ్రూపులో ఎంతమంది వాళ్ళ జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే పర్మనెంట్గా ఉంటారు. లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళు, తర్వాత వేరే గ్రూపులలో ఆల్రెడీ రకరకాల ప్రవచనాలు కానీ, పారాయణలు కానీ, డ్యాన్సులు కానీ, తర్వాత ఇంకేమని నేర్చుకునే వాళ్ళకి ఈ గ్రూప్ కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరికి కోపం తెచ్చుకోవద్దు, తర్వాత నాకు కోపం రాదు. ముందు ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడం మంచిదా కాదా? మీకు ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం కరెక్టా కాదా? ఎవరైనా మాట్లాడండి. ఇవాళ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. నా వాయిస్ ఆవిడకి బ్రేక్ అవుతుందిరా, మీ అందరికి ఎలా ఉంది? ఓకే, చాలా బాగుంది, క్లియర్ గా ఉంది, చాలా బాగుంది, వండర్ఫుల్. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఈ గ్రూపు ఎవరి కోసమో చెప్తున్నాను. ఇంకా లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఇక జాయిన్ అవ్వకండి. ఇంకా మనము 10 మంది అయినా సరే ఈ గ్రూప్ లోపల సమయానికి జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. సమయానికి జాయిన్ అవ్వని వాళ్ళు ఇక మనం ఎక్కడ టెలిగ్రామ్లో చెప్పుకున్నా సరే, గూగుల్ మీట్లో నేను ఆప్షన్ కూడా తీసేస్తాను లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళని తీసేయడానికి. 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు లింక్ ఓపెన్ చేస్తాము. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వలేని వాళ్ళు లేట్గా జాయిన్ అవుతాం అనే వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వకండి. ఇవాళ కాదు, రేపు కాదు, ఎప్పుడు జాయిన్ అవ్వద్దు. ఇంకా మేము లేట్గా జాయిన్ అవుతాం సార్, మా జన్మ హక్కు లేట్గా జాయిన్ అవ్వడం అంటే మిమ్మల్ని దేవుడు కూడా మార్చడు. వివేకానంద ఏమన్నాడు? నీ వ్యక్తిత్వం, నీ పర్సనాలిటీ కూడా నువ్వు కరెక్ట్ టైంకి జాయిన్ అవుతావా, లేట్గా జాయిన్ అవుతావా, నీ సమయ పాలన పైననే నీ యొక్క పర్సనాలిటీ, నీ యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది ఆధారపడి ఉంది అని చెప్పాడు. కాబట్టి లేట్గా జాయిన్ అవుతాం అనే వాళ్ళు జాయిన్ అవ్వకండి, నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటంటే మేము రెగ్యులర్గా జాయిన్ అవ్వలేము సార్ అనుకునే వాళ్ళు మానేయండి. అందరూ ఈ గ్రూప్లోంచి వెళ్ళిపోమని ఇప్పుడే చెప్తున్నాను అనమాట. మళ్ళీ తర్వాత నేను చెప్పలేదని డోంట్ సే దట్ ఐ డిడెంట్ టెల్ యూ. తర్వాత సార్ కోపం, నాకెందుకు కోపం? ఈ గ్రూప్ ఎవరి కోసమో చెప్తున్నాను. అలా లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. బాగుందా ఇది? ఓకేనా? హలో, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ మీకు సింబల్స్ పెట్టడానికి లేదా? సింబల్స్ పెట్టడానికి లేదా? ఓకే ఇవి పెట్టడానికి లేదా? చూసుకోండి లేదు ఒకసారి. లేదు లేదు, కనబడలేదండి. లేదు సార్, ఆప్షన్ లేదు. అవునా? బాగుంది సార్ అని చప్పట్లు కొట్టడానికి చాట్ తర్వాత ఓన్లీ ఉంది. ఆ? ఉంటుందండి, ఎక్కడో ఒక చోట ఉండాలి, చూడండి. సరే మనము లేదు సార్, లేదు, ఇంకా ఇవ్వలేదు సార్, దీంట్లో ఇవ్వలేదు. ఆ, సరే ఇవాళ మనకు ఫస్ట్ డే కాబట్టి ఎక్స్ప్లోరేషన్కి కొంత టైం పడుతుంది. కానీ మీరు ఒకటే గుర్తుంచుకోండి ఏంటంటే ఈ గ్రూప్ ఎవరి కోసమో చెప్తాను. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. గ్రూప్లోంచి వెళ్ళిపోతే మీకు ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఇది కోపం తెచ్చుకోవాల్సిన విషయం కాదు. ఇదేంటంటే మనకు ఒక 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 ఇదంటూ పెట్టుకుందాం. మనం ఒక పద్ధతి అంటూ పెట్టుకున్నట్లయితే అప్పుడు మనకు చెప్పుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. మొదటిది, ఈ గ్రూపు కేవలము సమయానికి 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు వచ్చే వాళ్ళ కోసం మాత్రమే, లేట్గా వచ్చే వాళ్ళ కోసం కాదు. ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేస్తారా ఏమన్నానో? ఎవరైనా రాసి పంపిస్తారా? ఇది గ్రూప్లో కనీసం ఒక 4 రాసి పంపిస్తారా? కరెక్ట్ టైంకి వచ్చే వాళ్ళకి ఈ గ్రూప్. మీరు అన్నారు కాబట్టి మీరు రాయాలి. ఇప్పుడు మీరు అది రాసి గ్రూప్లో పెట్టాలి. ఓకేనా? కరెక్ట్ టైంకి వచ్చే వాళ్ళ కోసమే ఇది 10 నిమిషాల ముందు మొదటిది. అయితే మరి ఎప్పుడైనా లేట్ అయితే ఎట్లా సార్? ఎప్పుడైనా ఒకసారి, ఓకే, ఎప్పుడైనా ఒకసారి లేట్ అయ్యేటట్టుంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎప్పుడైనా లేట్ అయ్యేటట్టుంటే ఏం చేస్తానండి? నేను పెడతారండి, మెసేజ్ పెడతాను, సారీ నాకు లేట్ అవుతుంది అని చెప్పుకుంటాను. అవునా? అంతేగాని జనాలు వెయిట్ చేస్తారులే, ఎవరి కోసం వెయిట్ చేస్తారు అని చెప్పేసి అనుకోను కదా. ఇది పద్ధతి. పద్ధతి కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం లోపల పద్ధతి అనేటటువంటిది చాలా ముఖ్యము. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు నాడు అరట్టైలో మనం చేసుకునేటటువంటి నియమాలని ముందు డిసైడ్ చేసుకుని పెట్టుకుంటున్నాము. సో ఇప్పుడు మొదటి నియమం ఏంటండి? మీరు కాకుండా ఇంకెవరన్నా చెప్పండి. సుధామోహన్ మేడం చెప్పండి. ఆవిడ జాయిన్ అవ్వలేదా సుధామోహన్ మేడం? 5 నిమిషాలు లేట్, 5 నిమిషాల ముందు వచ్చే వాళ్ళకి 5 నిమిషాల ముందు వచ్చే వాళ్ళకి ఒకవేళ లేట్ అయితే మెసేజ్ చేయాలి. జాయిన్ చేస్తాను సార్. సార్ జాయిన్ అయ్యాను సార్, నేను చేసే కృష్ణ. అంటే ఏమైతుంది? మీకు మ్యూట్ బటన్ నొక్కడం కష్టమవుతుందా, లేకపోతే ఏదైనా పని మధ్యలో ఉన్నారా? లేదు సార్, నాకు తెలియట్లేదు అది. మ్యూట్ బటన్ చాట్ లో పెట్టాను, ఇప్పుడు మెసేజ్ చాట్ లో పెట్టాను. అయితే అందరూ ఏం చేస్తారంటే చక్కగా అందరూ కలిసి ఏం చేస్తారంటే నియమాలు రాసి, ఒక 5-10 మంది కలిసి నియమాలు రాసి ఇబ్బందిగానే ఉంది అంటే స్టార్టింగ్ కదా, గ్రూప్ లో పెట్టండి. అందరూ కూడా నా మాట వినిపిస్తుందా సార్? మీ మాట వినిపిస్తోంది, సరేనా? జై శ్రీకృష్ణ. మీ మాట వినిపిస్తోంది. నా మాట వినిపిస్తోందా? నా గొంతు కనిపిస్తోందా? సుధామోహన్ గారు మా గొంతు క్లియర్ గా ఉంది సార్. దీనికంటే గూగుల్ మీట్ చాలా క్లియర్ గా ఉంది సార్. ఎందుకు నాకైతే కొంచెం కట్ అవుతుంది వాయిస్. మిగతా వాళ్ళకి కట్ అవుతుందా ఎవరికైనా? మాకు ఇదే చాలా బాగుంది సార్, ఇదే బాగుంది, వెరీ గుడ్. సరే మళ్ళీ లీవ్ జాయిన్ అవుతారు సార్. సరే ఇప్పుడు మొదటి నియమం బ్రేక్ అయ్యి వస్తుంది సార్, పర్వాలేదు బ్రేక్ అయ్యి వస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా అన్నప్పుడు ఇది కూడా రాయండి. నియమాలలో 2వ నియమం, నేను ఒక చెయ్యి చేపినప్పుడు ఆపండి అని, అందరూ మ్యూట్లో పెట్టుకోమని. 2 చేతులు పెట్టినప్పుడు దయచేసి ఆపండి, మీ కాలు మొక్కుతా అని. ఓకేనా? ఇది రాయండి నియమం రాయండి. కనీసము ఒక 5-6 రాయాలి నియమాలు. మొదటిది ఏంటంటే ఇది సమయానికి వచ్చే వాళ్ళ కోసమే. సమయం కంటే ఒక 5 నిమిషాలు లేట్ వస్తామన్న వాళ్ళు రావద్దు. ఇంకా ఆ తర్వాత మనం ఎలాగో యూట్యూబ్లో పెడతాం కదా, అందులోపల చూసుకోవచ్చు. అది మొదటి నియమం. ఎప్పుడైనా రెగ్యులర్గా టైంకి వచ్చే వాళ్ళు ఒకరోజు లేట్ అయితే ఏం పర్వాలేదు. మీరు 5 నిమిషాలు లేట్గా రండి, అరగంట లేట్గా రండి, నో ప్రాబ్లం. అలాంటి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు. అంటే మీరు 15 రోజులు 10 రోజులు రెగ్యులర్ టైంకి వస్తారు, ఎప్పుడో ఒకసారి లేట్ అవుతుంది, నో ప్రాబ్లం. సార్ ఇది టెలిగ్రామ్ లో జాయిన్ బటన్ కనపడట్లేదు సార్. మీరు జాయిన్ ఆప్షన్ మీరు కనపడుతుంది. లేకపోతే సౌజన్య గారు మీ ప్రాబ్లం నాకు అర్థం కావడం లేదండి. మీకు నేను కనిపిస్తున్నానా? మీరు కాల్లో జాయిన్ అయ్యారా? మళ్ళీ జాయిన్ అయ్యారు. మీకు మీది ఇంటర్నెట్ బాగాలేదు, మీ వాయిస్ క్లియర్ లేదు, మీది ఇది లేదు. అందుకోసమని ప్రాబ్లం మీ దగ్గర ఉంది. మిగతా వాళ్ళందరికీ చాలా క్లియర్గా ఉందని చెప్తున్నారు. ఎవరైనా సౌజన్య గారితో ఏకీభవించే వాళ్ళు ఒకసారి మాట్లాడండి. సౌజన్య గారికి అస్సలు బాగాలేదుట క్వాలిటీ,
ఎవరైనా ఏకీభవిస్తారా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వినపడుతుంది మీ వాయిస్. అది మీది ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉండవచ్చు అని నా ఉద్దేశం. సరేనా? ఏం పర్వాలేదు, మనకు ఫస్ట్ డే కదా, కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అవుతాయి, ఒక 4 రోజుల్లో అడ్జస్ట్మెంట్ అవుతాయి. రికార్డింగ్ క్వాలిటీ అవన్నీ కూడా చెక్ చేస్తాము, యూట్యూబ్లో ఎలా వస్తుందో చెక్ చేస్తాము. అన్నీ చెక్ చేశాకనే మనం ఏ క్లాసు మిస్ అవ్వరు. మీరు గుర్తుంచుకోండి, మీకు ఒక్క క్లాస్ కూడా నేను పోగొట్టాను. దీన్ని ఆల్టర్నేటివ్గా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మొబైల్ పెట్టాను, ఇందులో ఆడియో రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి మీకు క్లాస్ మిస్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే నియమాలు ఉండాలి. మొదటి నియమం అయింది ఇప్పటివరకు, అంతే, కేవలం ఒక్క నియమం అయింది. ఏంటంటే ఎవరు లేట్గా రాకూడదు. లేట్గా వద్దాము అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, గ్రూప్లోంచి వెళ్ళిపోవచ్చు, క్లాస్లోంచి కూడా జాయిన్ అవ్వద్దు. తర్వాత రెగ్యులర్గా టైంకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి లేట్ అయితే ఏం పర్వాలేదు, అది పర్వాలేదు, అందరికీ అవుతుంది, అది నాకు కూడా అవుతుంది. అది అనుకోని పరిస్థితుల లోపల అవుతే తప్పులేదు. కానీ అనుకోని పరిస్థితులు రెగ్యులర్గా వస్తే అప్పుడు ఆ వ్యక్తితో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క, వాళ్ళు కూడా జాయిన్ అవ్వక్కర్లేదు. రెండవది, ఈ గ్రూప్ ఏదైతే మనం ఎరట్టాయిలో పెట్టామో ఇది కేవలం రెగ్యులర్గా వచ్చే వాళ్ళ కోసమే. అందరితో పాటు మనం ఈ గ్రూప్లో జాయిన్ అయ్యామో అనుకునే వాళ్ళు లేచి వెళ్ళిపోవాలి ప్లీజ్. రిక్వెస్ట్, ఇది పర్సనల్ రిక్వెస్ట్. ఇదేం కోపం, ఇందులో కోపం తెచ్చుకోవడానికి ఏం లేదు. దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఉదాహరణకి నేనేం చేశాను, నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, ఇంగ్లీష్ సినిమా, కన్నడ రాదు నాకు, కన్నడ సినిమా థియేటర్ లోపల కూర్చుంటే ఎట్లా ఉంటుంది? ఇబ్బందే కదా. సో కాబట్టి నేను ఏమంటానంటే ఇది కోపమో లేకపోతే ఇదో కాదు, మళ్ళీ తప్పు మాటగా దాన్ని కొంతమంది చెప్పడానికి ట్రై చేస్తారు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు చాలామంది వాట్సాప్ గ్రూప్లో అవి ఇవి తయారు చేసి రూమర్లు, ఈ పిచ్చి మాటలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఏమైందిట, ఒక్కొక్కళ్ళు కాల్స్ చేసుకొని ఏమైంది, నిన్నేమైంది, మొన్నేమైంది, ఈ మాట్లాడడానికి కోసం కాదు ఈ గ్రూపు రూమర్స్ కోసము, తర్వాత చిట్ చాట్ల కోసము కాదు. అది రెండవ నియమం. ఈ గ్రూప్ ఎవరికి మూడవ నియమం. రెండవ నియమం ఏంటండి, ఎవరైనా చెప్పండి? ఇది రూమర్స్ కోసం. అది మూడవది. రెండవది ఏంటి? సార్ క్లాస్ టైంకి రావాలి అనేది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? మాట్లాడొద్దని, 2 చేతులు చూపెడితే మీ చేతులు మీ కాళ్ళు మొక్కుతాను ఆగండి అని అర్థం. వండర్ఫుల్, బాగా చెప్పారు. మీరే రాయాలి ఇప్పుడు, ఈ నోట్స్ అంతా మీరే రాయాలి రమాదేవి గారు. తర్వాత ఇక మూడవ పాయింట్ ఏంటి చెప్పాను? ఈ గ్రూపే కాదు, ఎక్కడైనా వేరే గ్రూపులు ఉండి మీకు మీ పర్సనల్ గ్రూప్స్ ఉండి మన టాపిక్స్ డిస్కస్ చేసుకోవడానికని క్రియేట్ చేసి అందులోపల రూపర్లు, కబుర్లు, సార్కి ఎందుకు కోపం వచ్చింది, సార్ ఇంట్లో పెండ్లాంతో కొట్లాడా, లేకపోతే పెండ్లాం సార్ని మొత్తిందా, లేకపోతే మా హస్బెండ్ని నేను మొత్తానా, నీ హస్బెండ్ని నేను కొట్టానా, ఓకే, ఇవి చేసుకోవడానికి కాదు ఇది. ఇవి కేవలము మనం తీసుకున్న టాపిక్స్ని చర్చించుకోవడానికి మాత్రమే. అలా మాకు వద్దు అనుకున్న వాళ్ళు కూడా గ్రూప్లోంచి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మూడవ నియమం. నాలుగవ నియమం ఏంటి అంటే ఎంపీసీ బైపీసీ లాంటిది. ఇది నాది కాదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే గ్రూపులలో ఉన్నారు, ఆ గ్రూప్ లోపల మీకు ఏదో నేర్పిస్తూ ఉన్నారు, ఇక్కడ నేను ఏదో నేర్పిస్తూ ఉన్నాను. ఇంకో గ్రూప్లో పారాయణము, ఒక చోట మీరు శివానంద లహరి నేర్చుకుంటున్నారు, ఇంకో చోట మణిద్వీపం నేర్చుకుంటున్నారు, ఇంకో చోట సౌందర్య లహరి నేర్చుకుంటున్నారు, ఒక చోట భగవద్గీత నేర్చుకుంటున్నారు, లేదా వేరే వాళ్ళకి చెప్తున్నారు. మీకు టైం ఎక్కడ ఉంటుంది ఇంక ఇక్కడ సాధనకు? ఈ గ్రూపు కేవలము సాధకుల కోసము మాత్రమే. నాలుగవ నియమం ఏంటంటే ఇది కేవలము ఆత్మబోధ, ఆత్మజ్ఞానము తెలుసుకుందాము, జీవిత సత్యాలను తెలుసుకుందాము, జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, నేను ఎటువంటి సమస్యలు వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండాలి. సారు నవంబర్ తర్వాత ఏదైనా యాత్రకు తీసుకెళ్తే అప్పటి నుంచి వెళ్ళేటటువంటి యాత్రలలో మనని మనము శుద్ధి చేసుకోవడానికి మాత్రమే ఈ గ్రూపు. కేవలం అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ గ్రూపు. ఎవరికి? నిజంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. నేను ఆల్రెడీ ఇప్పుడు మనం యాత్రకి వెళ్తే ఏమేం చేయాలి అనే వాటి లోపల కొన్ని రాస్తున్నాను, అది మీకు రేపు రాత్రి లోపల షేర్ చేస్తాను. అందులో ఎంత చిన్న చిన్న విషయాలను రాసుకున్నాను తెలుసా? రామనామం రాసుకోవడం కూడా ఎంతసేపు రాయాలి రామనామము, అవి కూడా రాశాను నేను. ప్రతిరోజు అలాంటి చిన్న చిన్నవి కూడా ప్రాక్టీస్ చేయిస్తా. మళ్ళీ ఎట్లా అంటే ఇది బ్యాక్ టు స్కూల్ అంటే మీకు స్కూల్ డేస్ లోపల మీ టీచర్ ఎట్లా అయితే కర్రతో కొడతారో, నేను అప్పట్లోపల ఒక చక్కటి ఈత బరికే మంచిది కొనుక్కొస్తాను. ఒకవేళ దురదృష్టవశాత్తు, అంటే నా దురదృష్టవశాత్తు దొరకకపోతే మీరెవరైనా నా అదృష్టవశాత్తు అలాంటిది ఒకటి కనిపెట్టి నాకు ఇవ్వాలి. సరేనా? ఓకేనా? జగ్గా అంటున్నాను, మీరందరూ ఆత్మస్వరూపులు, అందరికీ కూడా మీ చుట్టూ దొరకం సార్, మేము కొట్టించుకోం. ఓకే,
సో ఈ గ్రూప్ ఇప్పటికు 4 నియమాలు చెప్పుకున్నాము. మొదటి నియమము లేట్ రాకూడదు. రెండవ నియమం ఆపండి, నీ కాలు మొక్కుతో ఆపండి. మూడవది ఏంటి, రూమర్స్ కోసము వీటి కోసము మాట్లాడుకోకూడదండి. అవన్నీ మాట్లాడుకోవడం, ఏమైంది వీడికి ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఏమైంది, ఇది. తర్వాత ఇంకోటి ఏమో, ఎందుకు ఇవి వేరే గ్రూప్స్ తయారు చేయకూడదు అని అంటాను. నేను దానికి కారణం చెప్తాను, మీరు ఏకీభవిస్తే చెప్పండి, లేదు మీరు ఇంకొక రకంగా ఆలోచిస్తే పోనీ నేను ఒప్పుకుంటాను. ఉదాహరణకి మీరు ఇంకో గ్రూప్ క్రియేట్ చేశారు, అందులో ఒక 10 మంది వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, మాట్లాడుకుని ఏం చేస్తారు, మీ అబ్బాయి ఎందుకు పని చేస్తున్నాడు అని అడుగుతారు. మా అబ్బాయి ఫలానా చోట, మా అబ్బాయికి మీరు జాబ్ వెతకగలరా అని అడుగుతారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉంటారు. ఏమండి మీరు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు కదా, మేము ఊరు వెళ్తున్నాము, మాకు ఒక బస్ అరేంజ్ చేయగలరా అని అడుగుతారు. ఇంకొకళ్ళు ఏమంటారు, మా ఇంట్లో మేము ఒక పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నాము, మీరంతా తప్పకుండా రావాలి అని పిలుస్తారు. ఇంకొకళ్ళు ఏమంటారు, మాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు రావాలి అంటే పరిగెత్తుకుంటూ రాత్రికి రాత్రి వెళ్ళాలి. ఇలాంటి పర్సనల్ టచ్ కోసం ఈ గ్రూప్ కాదు. ఈ మాట కొద్దిగా కష్టం, బంధాలు ఏర్పడతాయి కదా సార్, మళ్ళీ బంధాలు ఏర్పడుతుంటాయి. కరెక్ట్. కాబట్టి ఈ గ్రూప్ పర్సనల్ టచ్ కోసము, బంధముల కోసము కాదు. ఈ మాట అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి, నేనేమనుకోను. మీరు ఇవాళ నన్ను తిట్టినా కూడా నేనేమనుకోను. ఇది ఇది ఇప్పుడు ఇది మనము క్లాస్ కాదు. ఇది క్లాస్ కంటే ఇంకొక 10 నిమిషాల పాటు ఇవే డిస్కస్ చేస్తాం. మనం 13 నిమిషాల పాటు ఇవే డిస్కస్ చేస్తాం. తర్వాత ఇది రికార్డ్ చేసి కూడా పంపిస్తాను. మీరంతా నోట్స్ రాసి పంపించాలి, మీకు అర్థమైంది అని. కొద్ది మంది కోసమనే తయారు చేసినటువంటి చార్ట్ ఇదన్నమాట ఇది. కాబట్టి ఒక్కసారి చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేముందంటారు? వేరే వాళ్ళని సహాయం అడిగితే తప్పేంటండి? హలో, రుణపడిపోతాం సార్, రుణపడిపోతాం, బంధం ఏర్పడుతుంది, మళ్ళీ జన్మ అలాగే. కాబట్టి ఏమవుతుందంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, ఇక పర్వాలేదు. ఇక అప్పుడు ప్రాణాపాయ స్థితి, ఇంకేదైనా మనకు ఓపిక లేని స్థితి, అవి వేరు. కానీ మిగతా వాటిలో ఏమవుతుంది, మనము మన కొడుకు అడుగుతాము, కూతురుకు అడుగుతాము, మీ దగ్గర ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి అంటాము. వాటి కోసం ఈ గ్రూప్ కాదు. మీరు అలాంటి సంబంధాలు చేసుకునేటట్టయితే వేరేవి మీరు పర్సనల్గా మీరు మీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి చేసుకోండి. ఇక్కడున్న వాళ్ళతో అవి వాటి కోసం కాదు. నా మాట అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చేయలేపుతారా ఏమనుకోండి. మీరు నన్ను తిట్టినా ఈరోజు నేనేమనుకోండి, మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను నేను ఇవాళ. బెస్ట్ ఆఫర్, మీకు బోనస్ ఆఫర్. ఇవాళ తిట్టినా కూడా నేనేమనుకోను. వేరే వాళ్ళకు కాల్ చేసి హెల్ప్ అడగడాలు, వేరే వాళ్ళకు కాల్ చేసి మీ ఇంట్లో వీళ్ళు ఎలా ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మీ కూతురు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తుంది, మీ కొడుకు నా కూతురుని ఇచ్చి పెళ్లి చేద్దామా, నా కూతుర్ని వాళ్ళ కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామా, వీళ్ళందరూ మా ఆయనకి ఇంకో నలుగురిని పెళ్లి చేద్దామా, ఇవి పెట్టుకోకూడదు. వాటి కోసం కాదు. ఇది పర్సనల్ టచ్ కోసం కాదు. పర్సనల్ టచ్ కోసం కాదు అంటే ఎందుకంటే బంధాలు ఏర్పడతాయి. బంధాలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది, కోపాలు వస్తాయి. బంధాలు ఏర్పడినప్పుడు కోపాలు వస్తాయా లేదా, అలకలు వస్తాయా లేదా, ఆలోచనలు వస్తే మళ్ళీ పోదు, మొత్తం మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం. బంధాలు, కోరికలు, ఇందులో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేద్దాం మనం. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా? ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయడం అంటే ఏంటి అంటే, ఎవరితోటి ఏం ఎక్స్పెక్టేషన్స్ వద్దు మనకు. ఇందులోపల ఈ గ్రూప్లోకి ఎందుకు వచ్చాం, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి వచ్చాం. ఆధ్యాత్మికంగా ఎదుగుదాం, అనవసరమైన విషయాలు పక్కకు పారేద్దాం. మనకు అనవసరమైన విషయాలన్నీ ఎందుకండి? అనవసరమైన విషయాలు వదిలేద్దాం. మనం సరదాగా కబుర్లు చెప్పుకోండి, సరదాగా మాట్లాడుకోండి. కానీ ఏదో హెల్ప్ అడగాలి, వీళ్ళతో ఏమైంది, సార్ ఏమైంది, ఫలానా వాళ్ళని గ్రూప్ నుంచి తీసేసారంట కదా, అదేం సీక్రెటా? నేను చెప్పే తీసేశాను కదా, చెప్పకుండా తీసేశానా? నేను 15 మందిని తీసేశాను గ్రూప్లోంచి, చెప్పే తీసేశాను కదా, చెప్పకుండా తీసేశానండి నేను, చెప్పి తీసేశాను. హలో హలో, వినిపించట్లేదు, కట్ అయిపోయింది. చెప్పి తీసేశారు సార్, మెసేజ్ పెట్టారు. దానికోసమని మరి కొత్తగా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారంటే ఏంటి అందరూ? అది తప్పు కాదా? ఇవి వద్దనే కదా, ఆధ్యాత్మిక రంగంలో ఇవి వద్దనే కదా. మన దారికి అడ్డంకులను తొలగించుకుంటాం. మనం జనరల్గా ఏం చేస్తాం, మనము దారులకు అడ్డంకులు తొలగిస్తాం. మన దారి లోపల ఏమున్నాయి, అనవసరమైనటువంటి గుంపు యాక్టివిటీస్ చేయకూడదు అని 1,00,000 సార్లు చెప్పాను నేను. అనవసరమైన గుంపు యాక్టివిటీస్ 1,00,000 సార్లు చేయకూడదు అని చెప్పాను. చెప్పినా కూడా దానికి కొన్ని గైడ్ లైన్స్, ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చేయాలి. ఏమీ లేకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేసేసి బాగుందని తర్వాత నేనేమన్నా అంటే బాధపడి నా మీద అలకలు చూపించి, నా మీద కోపాలు చూపించి, నాకు ఓపిక లేదు. మీకు ఓపిక ఉందా చెప్పండి. నేను మీ మీద కోపం చూపించి, మీరు నా మీద కోపం చూపించి, అందరం అలకలు ఏర్పాటు చేసుకుని నాకేం అవసరం? నాకు అవసరమా? హలో హలో,
మాట్లాడుతుండండి ఎవరు ఏం అవసరం లేదు, మీకేం అవసరం లేదు సార్. నాకు అయితే మీకు అవసరమా? మీకు అవసరమా? అయితే ఇప్పుడు వీళ్ళందరితో కొత్తగా పరిచయాలు పెంచుకొని అదేదో రజనీకాంత్ ఇంతవరకు తెలియదు సార్, ఎక్కడ గ్రూప్ లో వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. లేదు లేదు, నాకు తెలుసు, చాలా వాట్సాప్ గ్రూపులు తయారయ్యాయి. ఇది నీచము, నికృష్టము సార్. మొన్న ఇది టెలిగ్రామ్ ప్రాబ్లం వచ్చినప్పుడే చేశాను సార్ అది. కానీ లేదు, నేననేది ఈ తర్వాత కూడా ఈ అనవసరమైన విషయాలు, జనరల్ విషయాలు మాట్లాడుకున్నానని నాకు నమ్మకస్తులు చెప్పారు. కాదని మీరు అనండి, ఎవరైనా కాదని అనండి, నేను ఒప్పుకుంటాను. పర్సనల్గా కూడా కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది అంటే మీకు తెలీదా? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అది వినండి జాగ్రత్తగా. మా అన్నయ్య పెళ్ళైన వారం రోజుల లోపల మా అక్కయ్య పెళ్ళి అయింది, కజిన్ అక్కయ్య పెళ్ళి. ఆ కజిన్ అక్కయ్య పెళ్ళి లోపల కొద్దిగా నేను మంచిగా హంగామా, హడావిడి, యంగ్ బ్లడ్, వడ్డనాలు, ఆ అమ్మాయిలు వస్తే ఎగరడాలు, ఓకే, భుజాలు ఎగరేయడాలు, కొద్దిగా వాళ్ళకి వాటర్ ఫుల్గా 3/4 వాటర్ ఉంటే ఇంకా 1/4 నింపడం కోసం పోటీ పడుతూ నింపడాలు, ఇలాంటి పనులు చేసే రోజుల్లో అనమాట. ఏమైందంటే మా అన్నయ్య వాళ్ళు వారం రోజులైంది పెళ్ళై, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక్కడేమో వడ్డనాలు కొద్దిసేపటి కోసం ఆపాము, ఒక 10 నిమిషాల కోసం ఆపాము. ఎందుకంటే రైస్ ఐటమ్ లేదు, కొద్దిగా తక్కువ అవుతుందేమో, మళ్ళీ వడ్డడం మొదలెట్టాక అందరికీ ఇబ్బంది అవుతుందని ఆపాము. ఆపగానే ఏమైంది, ఇంతలోకే మా అన్నయ్య వదిన వచ్చారు. వాళ్ళ రోజు హనీమూన్కి వెళ్ళాలి. వారం రోజుల కింద వాళ్ళ పెళ్ళయింది, నా సొంత అన్నయ్య. తినకుండా వెళ్ళిపోతే, అరే వద్దురా దా, నేను వంట రూమ్లోనే ఉన్నాను, నీకేదో కొంత చేతిలో ఇస్తాను, తినేసి వెళ్ళిపోవాలి అనగానే వాడు లోపల రాగానే ఏం చేశారు, మా అక్కయ్య వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళు వడ్డన, మా టీం ఏదైతే ఉంటుందో వడ్డన టీము, వాళ్ళందరూ టేబుల్స్ వేసేసారు, చైర్స్ వేసేసారు, కూర్చోబెట్టేశారు మా అన్నయ్యని వదినని. అన్ని మంచిగా కొంతమంది ప్లేట్ పెట్టారు, విస్తరి పెట్టారు, ఆ విస్తరిలో తినిపిస్తున్నారు. ఇందులోకే పెళ్ళికొడుకు తమ్ముడు వచ్చాడు. అక్కడ బయట మా వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఇక్కడ మీరు ఇలా చేస్తున్నారు అనగానే వెంటనే మా పెదనాన్నగారు ఆయన చేతులు పట్టుకొని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోని క్షమించమన్నారు. మా అమ్మగారు కూడా, బాబు కాదమ్మా, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఊరు వెళ్ళిపోతున్నారు అంటే వాడు ఇంకా ఎగరడం, మేము ఎంతెంత బతిమలాడుతుంటే వాడు అంతంటే ఎగరడం మొదలెట్టాడు. ఇక నాకు లాస్ట్ లోపల కోపం వచ్చింది, ఎందుకంటే ఇంత సీన్ చేయడము, దీంట్లో ఏముంది అనగానే అని ఎగిరిపోయాడు. వాడు ఎగిరిపోయి వాడు ఎట్లా తీసుకొచ్చాడంటే, బయటికి వెళ్ళిపోయి పెళ్ళి మానేసి వెళ్ళిపోదాం, ఇప్పుడు పెళ్ళి ఆపేస్తట, పెళ్ళి ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరినీ వదండి వెళ్ళిపోదాం, తోసుకు పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైకి, మరో ప్రపంచం పిలిచింది. అలాగా ఒక పెద్ద సీన్ చేసేసి వాడు, దాంతో ఏమైపోయిందంటే ఇక వాడు మేము ఉన్నంత వరకు అరుస్తాడు, అందరూ వెళ్ళి వాడిని కాళ్ళ వెళ్ళబడుతున్నారు. ఇంతలోకి ఎవరైతే పెళ్లి చేస్తున్నాడో పెళ్లి పెద్ద ఆయన కూడా మా వైపు లేడు, ఆయన భయపడుతున్నాడు, లక్షలు ఖర్చు పెడుతున్నాడు, గ్రాండ్గా పెళ్లి చేస్తున్నాడు. ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఏది అవ్వకూడదని అప్పటిదప్పుడు నేను మా అమ్మ ఎర్రటి ఎండ లోపల, చెప్పులు కూడా దొరకలేదు మాకు, అవమానము. అందరి లోపల ఎవరిని చూసినా కూడా నా కర్మగాలి. ఆ రోజు నాడు May 1 అని చెప్పి నేను అప్పుడు స్టీల్ ప్యాంట్లో పనిచేసేవాడిని, ఎర్ర చొక్కా వేసుకున్నా. సో ఎర్ర చొక్కా వేసుకునేసరికి గుర్తు కూడా పట్టారు. అత్యంత అవమానకరమైనటువంటి పరిస్థితుల లోపల నేను బయటకు వచ్చేసాను. సరే, ఇది ఒక సీను. ఇది తప్ప ఒప్ప పక్కన పెట్టిద్దాం. తర్వాత గమ్మత్తు ఏమైందంటే, ఆ పెళ్ళి దాని గురించి రూమర్స్, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాట్సాప్లు గ్రూపులు తయారు చేసుకుని వీడేమన్నాడు బాగానేమని నీచపు జనాలు కొంతమంది ఉంటారు కదా, ఆ నీచపు జనాలు ఏం చేశారు, ఏమైంది అసలు అని. ఇంకోటి అంటాడు వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు, వాడు జడ్జిమెంట్ ఒకటి ఇస్తున్నాడు. ఎవరిది తప్పు, ఏమి తప్పులు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే, 4 రోజుల తర్వాత ఏ కజిన్ అక్కయ్య మా వడ్డన టీంలో ఉన్నామే ఎవరైతే టేబుల్స్ వేసిందో, ఇంకొకళ్ళు ఇవి వేశారో, వాళ్ళందరూ కూడా ఏం జరిగింది అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. అసలు గొడవ కారణం వాళ్ళు. నేను ఊరికే వాళ్ళ చేతిలో పెడతాను, అది తినుకుంటూ వెళ్తారు, దిస్ వాజ్ మై ప్లాన్. కానీ ఎవరైతే వడ్డనలో పాల్గొన్నారో, ఎవరికైతే ఇన్సిడెంట్ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా తెలుసో, వాళ్ళు కూడా ఏం జరిగింది, మా అక్కయ్య అంటుంది ఏం జరిగిందని అడిగాను రా అంటుంది. అక్కయ్య నువ్వే కదా అక్కయ్య ప్లేట్ వేసింది, నువ్వే కదా అక్కయ్య అక్కడ గొడవ పడుతుంటే ఉన్నది. అన్నీ చూసి కూడా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, కబుర్లు చెప్పుకోవడము, ఇలాంటివి జరిగితే సంతోషపడేవాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరో చెప్పారంటే ట్రింగ్ ట్రింగ్ అసలు ఏం జరిగిందంటే అనుకుంటూ స్టార్ట్ చేసి ఇలా చెప్పి, మన ఎర్ర చొక్కా హీరో ఉన్నాడు కదా ఆయన ఇలా చేశాడు, ఇలా ఇంకా కాస్త కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకుంటూ. అయితే అప్పటి నుంచి నాకు బంధుప్రీతి చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి వడ్డనలలో వాటిల్లో చాలా ఉండేవాడిని. అది లాస్ట్ నా జీవితంలో వడ్డన. నేర్చుకున్నది ఏంటంటే,
నీకంటే ఎక్కువ క్రైమ్ చేసి నీతో పాటు ఉన్న వాళ్ళు, అది క్రైమ్, ఒక పెద్ద నేరం అనుకుందాం. ఆ నేరంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మాకేం తెలియదు అంటే మాకేం తెలియదు అని అన్నారు. మళ్ళీ నేను అరిచితే బాగుండేది, కనీసం అరవని కూడా అరవలేకపోయాను. ఎందుకంటే అక్కయ్య పెళ్ళి ఏం అనడానికి లేదు, ఆ రోజుల్లో కొద్దిగా ఇది ఉండేది. మరి మా అక్కయ్య చదువుకోలేదా, హైయెస్ట్ ఎడ్యుకేటెడ్. మా అన్నయ్య డబ్బు ఇవ్వట్లేదా, కట్నం కూడా బోలెడు డబ్బు ఇస్తున్నాడు, అడిగిన వస్తువు అడిగినట్టుగా. ఈ రోజుకు కూడా ఆ చిల్లరగాడు మా అన్నయ్య పైనే ఆధారపడి ఉంటాడు. మా అక్కయ్య షీఈ్ లైక్ ఏ ఏంజల్. అవతల వాడు పోదు కొడుతూ మాట్లాడుతుంటే ఈ రోజుకు కూడా. అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా, అది అయిపోయిన తర్వాత ఇక నేను మర్చిపోయాను, నాకు ఒక గుణపాఠం వచ్చింది అని చెప్పి నేను ఎవరైతే ఆ వ్యక్తి నా మీద ఎగిరాడో, ఆ పెళ్లి కొడుకు తమ్ముడు, వాడు ఆ రోజు మొత్తము అవమానం చేస్తూనే ఉన్నట్ట మా వాళ్ళందరినీ. అందరి మీద జోక్స్ వేస్తున్నట్ట, అందరి మీద మాట్లాడుతున్నట్ట, అన్నీ చేస్తూ ఉన్నాడు, అన్నీ చేశాడు. 2 రోజుల పాటు వాడిని భరిస్తూనే ఉన్నాడు. మేము వెళ్ళిపోయాం, నేను అమ్మ వెళ్ళిపోయాం. చాలా అవమానకర స్థితి లోపల మమ్మల్ని 16 రోజుల పండుగకు వాటికి వీటికి పిలవలేదు. అదొక పెద్ద సీన్ అనమాట. ఇంతకేం జరిగిందంటే ఇది, దీంట్లోపల ఒక్కొక్కళ్ళు చెప్పుకోవడం వల్ల ఈ దరిద్రపు గొట్టు జనాలు ఎవరైతే ఉంటారో, ఈ నికృష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళన్నమాట. ఎందుకంటే వాళ్ళకు వేరే ఆలోచన ఉండదు, వాళ్ళకి కబుర్లు చెప్పుకోవడము, వేరే వాడిపైన బురద చల్లడము, వేరే వాళ్ళ గురించి చాటుగా మాట్లాడడము. నేను ప్రతి ఒక్కడికి ఎవరికి వాడు మంచాడే. అక్కడ నా తప్పు జరిగింది, ఇప్పుడు నేను అక్కడ నా తప్పు జరగలేదు అనే మాట నేను అనడం లేదు. అయితే ఆ తప్పుకి నేనెంత కారణమో, మా అక్కయ్యలు, మా వడ్డన టీం అందరూ కారణమే. నా తప్పు జరగలేదని నేను అనను, తప్పే అది. బయట అంతమంది వెయిట్ చేస్తుంటే మా అన్నయ్యకు అన్నం పెట్టడం తప్పే, 100కి 100 పాలు తప్పే. కానీ ఈ జనాలు రూమర్స్ తోటి ఎలా చేసేసారంటే, అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, అది నాకు జీవితంలో చక్కటి మార్పు వచ్చింది. దానివల్ల నేను ఇంకా కాస్త క్రమశిక్షణగా అయ్యాను, ఇంకా కాస్త బాగున్నాను. అసలే క్రమశిక్షణ, మరింత క్రమశిక్షణగా ఇంకా అద్భుతంగా జీవితంలో తయారయ్యాను. గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా, ఇప్పటికీ కూడా ఆ పెళ్ళికొడుకు తమ్ముడు నాతో మాట్లాడు. అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, అది వేరే, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఓసారి మా అక్కయ్య వాళ్ళ ఇల్లుగా నాకు అడ్రస్ తెలియక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. నేను మా ధర్మపత్ని మేమందరం కలిసి వెళ్తుంటే నాకు వాళ్ళ ఇంటి అడ్రస్ దొరకకపోతే కాల్ చేస్తే మా అక్కయ్యకి చెప్పడం రాక వాళ్ళ మరిదికి ఇచ్చింది. నాకెవరో కూడా తెలీదు. అతన్ని నమస్కారం అండి అని మాట్లాడితే, మీ ఇది ఉంది కదా అలానే, ఎవరు ఇంత సీరియస్గా మాట్లాడతారు ఫోన్లో అని అనుకున్నాను అనమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే తెలిసింది మా మరిది అంది. ఓకే, వాడు ఇంకా బడ్డలేదే జ్ఞాపకం. అది జీవితంలో నేనేమో నన్ను మార్చుకోవడానికి ఉపయోగించుకున్నాను. వాడు ఈ రోజుకి, అంటే ఇప్పుడు తెలియదు, నేను వాళ్ళని కలవక 15 ఏళ్ళు అయింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నిటిని లెసన్స్గా తీసుకుని మారేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఈ నేరాలు చెప్పుకోవడాలు, ఈ కబుర్లు చెప్పుకోవడాలు, ఈ కబుర్లు కాకరకాయలు మాట్లాడుకోవడాలు, వీటి లోపల సమయాన్ని చాలా చక్కగా స్పెండ్ చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్లోంచి దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాను. దిస్ గ్రూప్ ఈజ్ నాట్ ఫర్ యూ, దిస్ గ్రూప్ ఈజ్ నాట్ ఫర్ రూమర్స్, దిస్ గ్రూప్ ఈజ్ నాట్ ఫర్ పర్సనల్ కాల్స్. నాకు పర్సనల్ కాల్ చేస్తారని కాదు, మీరు ఎవరికైనా పర్సనల్ కాల్స్ చేస్తే, పర్సనల్ కాల్ చేసి ఏమైంది గ్రూప్లో, ఆవిడ మంచిది కాదు, ఈవిడ మంచిది కాదు, మన గ్రూప్లో సార్ నన్ను మాట్లాడనీయట్లేదు సార్ నా పెన్సిల్ గుంజుకున్నారు సార్ నా పెన్ను గుంజుకున్నారు సార్, నా మీద అరుస్తున్నారు సార్. కొంతమంది నాకు కంప్లైంట్ చేశారు, ఫలానా వాళ్ళు ఎవరిని మాట్లాడనీయట్లేదని, కొంతమంది వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారని, వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు, సార్ మీరే మాట్లాడండి సార్, ఎవరిని మాట్లాడనీయద్దని. ఇలా నాకు ఒక 50 కంప్లైంట్లు పంపించారు ఒకప్పుడు. ఈ మధ్య తగ్గిపోయాయి అవి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ గ్రూప్లో నాకున్న అనుభవాలతో చెప్తున్నాను. ఓకే, ఈ గ్రూప్లో కూడా మొన్న ఏం జరిగింది, నిన్న అందరూ కబుర్లు చెప్పుకున్న విషయాలు నాకు మీలోనే ఒకరు కాల్ చేసి చెప్పారు. సార్ అందరూ ఇలా క్లాస్ తీసుకుందామంటే క్లాస్ మానే ఇచ్చారు సార్, నేను ఎంత ఫోర్స్ చేసినా కూడా వాళ్ళు ఇవి మాట్లాడడము వాటి లోపల శ్రద్ధగా ఉన్నారు సార్, కానీ వాళ్ళు దీంట్లో లేరు అని చెప్పేసి. నేను అంటాను, నాకు ఎవరితోటి ఇప్పుడు మీరందరూ నా చుట్టాలా, లేకపోతే నేను మీకు చుట్టానా? ఒక చిన్న దారం ఇలా అంటే తెగిపోతుంది. నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నానా, లేకపోతే నా యూట్యూబ్ చూడమని బతిమలాడుతున్నానా, నా యూట్యూబ్లో మీద పైసలు తీసుకుంటున్నానా, లేకపోతే నేను ఇది పాపులర్ అవడానికి ఉపయోగించుకుంటున్నానా? అలా ఉపయోగించుకుంటే ఇప్పటివరకు మన గ్రూప్లో 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరినీ బానిసలుగా చేసుకునేవాడిని, మిగతా వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ బానిసలుగా చేసుకునేవాడిని. ఎక్కడిదక్కడ కట్ చేసి వెళ్ళిపోవడమే నాకు. వీడెవడో లాంగ్ టర్మ్ ఉంటాడు నాతో, అట్లా ఏం లేదు. ఇవాళ వద్దు అనుకుంటే ఇవాళ ఇలా కట్ చేసి వెళ్ళిపోతాను నేను, అంతే. మా సొంత పిల్లలతోటే నేను 6 నెలలకు ఒకసారి మాట్లాడేవాడిని. అలాంటిది మీతో డైలీ మాట్లాడుతున్నాను. ఇది నా ఉద్యోగము, ఇది నా డ్యూటీ, భగవంతుడు ఇచ్చినటువంటి డ్యూటీ. దీన్ని మనస్ఫూర్తిగా గుండెల నిండుగా నిర్మల మనస్సున్నాయి చెప్తున్నాను. మీకు నిష్కల్మషం అంటే ఏంటో తెలియకపోతే అది నా తప్పు కాదు, నిర్మలత్వం అంటే మీకు తెలియకపోతే అది నా తప్పు కాదు.
మనకు పవిత్రంగా ఉండడం అంటే మీకు తెలియదు అంటే అది నా తప్పు కాదు. మిమ్మల్ని మీకు పెంచినటువంటి మీ అమ్మ నాన్నలది కానీ మీరు పెరిగినటువంటి సమాజంది తప్పది, నాకేమీ సంబంధం లేదు. అది గుర్తుంచుకోండి. ఈ గ్రూప్ ఎవరెవరి కోసం కాదో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఈ గ్రూప్ ఎవరి కోసం? స్వంతగా సాధన చేస్తూ గుంపులో నేర్చుకుంటారు, సొంతగా సాధన చేస్తారు. విష్ణు సహస్రనామం ఎక్కడో నేర్చుకున్నారు, ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి ఇంట్లో వాళ్ళు కూర్చొని. లలిత సహస్రనామం ఎక్కడ ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. మనస్ఫూర్తిగా వెళ్ళిపోండి భగవంతుడి దగ్గరికి. ధ్యానం ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు, దాని గురించి ఆలోచిస్తూ ఉండండి. ఇది ఏకాంతంగా మనం చేసుకునేటటువంటి వాటికి. అయితే సంతోషంగా ఉండకూడదా? నన్ను నమ్మండి. ఇది నేను మళ్ళీ కూడా దేని మీద నిన్న ఎవరి మీద ప్రమాణం చేసి చెప్పాను ఒకసారి చెప్పండి. హలో, రైట్, మళ్ళీ చేసి చెప్తున్నాను. ఇందులో ఎక్కువ ఆనందం ఉంది, ఆత్మ ఆనందం ఇందులో ఎక్కువ ఉంది. భగవంతుడికి దగ్గర అవ్వడానికి సరైనటువంటి మార్గం ఇది. భగవంతుడికి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించేది. ఎందుకు ఇవాళ కొద్దిగా కఠినంగా కటువుగా చెప్పాల్సి వస్తుందంటే నాకేం సరదా కాదు, ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది. ఏదైనా సరే గురుగారు, పిల్లల మీద ఎప్పుడు చెయ్యొద్దండి. అది సరే, అది వదిలే. మీకు మరి ఎలా ఏం చేస్తే నమ్ముతారు? మీరు తలకాయ కోస్తే కూడా నమ్మని పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి వాళ్ళు తయారయ్యారంటే కనీసం తల కోసి మీ చేతిలో పెట్టినా కూడా నమ్మట్లేదు. ఏం చేయమంటారు ఇంకా నన్ను? నేనేమంటున్నానంటే మళ్ళీ చెప్తున్నాను, లేట్గా వచ్చేవాళ్ళు రావద్దు. నంబర్ 1. నంబర్ 2, 10 గ్రూపులలో ఉన్నారు మీరు. అక్కడ ఇక్కడ ఈ గ్రూప్లో ఇది నేర్చుకుంటున్నారు, ఆ గ్రూప్లో ఎవరికో క్లాస్ తీసుకుంటున్నారు. ఇది మీకు అలాంటిది కాదు. ఇది కేవలము ఆత్మబోధ కావాలనుకునే వారికే. మీరు ఇంకో 4-5 గ్రూపుల్లో ఉంటే ఇందులోకి రాకండి, మీకు కాలు పట్టుకుంటా. మీరు ఇంకా వేరే గ్రూపులలో ఉండినట్టయితే ఇందులోకి రాకండి, తప్పేముంది? మీరు అవి నేర్చుకోండి కదా, అది నేర్చుకుంటే తప్పేముంది? ఇప్పుడు హిస్టరీని ఇష్టం ఉన్నవాడు హిస్టరీ నేర్చుకుంటాడు, సైన్స్ ఇష్టం ఉన్నవాడు సైన్స్ నేర్చుకుంటాడు, పారాయణాలు ఇష్టం ఉన్నవాడు పారాయణాల్లో పడి కొట్టుకుంటాడు. పారాయణాల్లో లక్షలు చేసుకున్న వాళ్ళు లేరా మీకు? ఏం మాట్లాడతారు? అడగండి. అక్కడ తల్లి కూతురు ఉన్నారు, లక్షలు చేసుకుంటున్నారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ పారాయణం చేయించి లక్షల లోపల డబ్బు ఎవరికి అవుతుందో ఏమవుతుందో లెక్కలు చెప్పకుండా చూస్తారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ పారాయణ కోసం ఏ స్థాయికైనా దిగుతారు. ఇంకొక ఇలా గ్రూపులు ఉండండి, ఆ గ్రూపుల్లో వెళ్ళండి, సంతోషంగా ఉండండి. ఇవన్నీ నేను చూసిన అనుభవాలు కదా, మీకేవో నేను ఊహించి చెప్తున్నవి కాదు. లేదు, ఏమన్నా పీఠాలకు మఠాలకు మీరు అసోసియేట్ అవ్వాలి, అక్కడికి కూడా వెళ్ళండి చక్కగా. వాడు కూడా మంచిగా డబ్బు తీసుకుని గుండు కొరిగి మీకు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకో 2 మెట్లు వెనక్కి వెళ్తారు కానీ ముందుకెళ్ళరు. ఎప్పుడు కూడా స్వాధ్యాయం అనేది గొప్పది. ఆ స్వాధ్యాయం అనేటటువంటిది ఇక్కడ నేర్చుకుంటాం మనము. స్వ అధ్యాయము. ఇన్ని రోజులు మీరు నేర్చుకున్నది థియరీ అయితే ఇప్పటి నుంచి మీకు ఇది ప్రాక్టికల్గా ఒక చక్కటి మార్గంలో వెళ్ళబోతోంది. ఇప్పటి నుంచి నేను అన్నట్టుగా నేను ప్రామిస్ చెయ్యను, కానీ కనీసం ఒక 8-9 నెలల సమయంలో ఒక చోటికైతే ఖచ్చితంగా తీసుకెళ్ళి ముందు కొన్ని ప్రాక్టికల్గా ఉండేటటువంటి డిఫికల్టీస్ని పోగొడతాను. అది కూడా కేవలం మీకోసమే. నా యాత్రలకు అదొక ఎడిషనల్ యాత్ర అంతే. నా యాత్రల్లో కలుపుకునే యాత్ర కాదు, ఆ యాత్రలకు ఎడిషనల్గా వచ్చే యాత్ర. దానికి నా డబ్బులు నేనే పెట్టుకుంటాను. నాకు ఒక హోటల్ ఫ్రీ కావాలి, లేకపోతే టికెట్లు ఫ్రీ కావాలి, లేకపోతే మీరు అందరూ నన్ను గుర్తించాలి, ఏం అవసరం లేదు. మీరు అందరూ ఎలాగో గుర్తిస్తారు, నేను మిమ్మల్ని అందరినీ గుర్తిస్తాను. అటువంటిది ఒకటి చేద్దాం. లేట్గా రాకూడదు. ఈ గ్రూప్ మాది కాదు అనుకున్న వాళ్ళు దయచేసి వెళ్ళిపోవాలి. మూడవది ఏంటి అంటే రూమర్సు, వాట్సాప్లు ఇవి అవి ఉండేవాళ్ళు రాకూడదు. ఆగమన్నప్పుడు ఆగాలి, ఇలా అన్నప్పుడు మీ కాలు ఒక్కుతా ఆగాలి అని చెప్తున్నాను. ఇంకేం చెప్పానండి? ఎవరికైనా జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పండి. నాకు జ్ఞాపకం ఉన్నాయి. మర్చిపోయారు అప్పుడే, చూసారా? రాసుకోమని చెప్పాను. ఎప్పుడైనా లేట్ వస్తే మెసేజ్ పెట్టాలి ముందే. ఎప్పుడైనా లేట్ వచ్చేటట్టయితే మెసేజ్ పెట్టండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అనవసరమైన విషయాలు ఎవరితోటి మాట్లాడకండి. అసలు నేను బయట వాళ్ళ మీ సొంత చుట్టాలతోటే మాట్లాడద్దు అంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం కరెక్టా? అది నా తల నరికేసినట్టా కాదా? ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నప్పుడు నేనేం చేశానంటే, మీరు యుద్ధంకి వెళ్తున్నప్పుడు మీరు ఇలా చేయకూడదు అని చెప్పాను. మీరు అదే చేస్తున్నారు అనుకోండి, అది లాభమా? మా ఫ్రెండ్కి ఒకడికి షేర్ ట్రేడింగ్ నేర్పిస్తూ అన్నీ చేయి కానీ ఇది చెయ్యకు అన్నాను, అంటే అతను అదే చేశాడు. లాభం ఎవరికి? వద్దన్న పని చేస్తే లాభం ఏముంది? ఇప్పుడు
ఇప్పుడు మీకు వద్దన్న పని మీ చుట్టాలతోటే చెయ్యొద్దని, మీ ఫ్రెండ్స్ తోటే చెయ్యొద్దని చెప్పింది, మీరు ఈ గ్రూప్లో వాళ్ళతో కలిపి చేస్తే ఎక్కడి నుంచి కరెక్ట్ అండి అది? అంటే జస్ట్ ఇంత ఇంగిత జ్ఞానం అంటారు, అంటే కంప్లీట్ బేసిక్ సెన్స్ కూడా లేదా? పోనీ చదువు లేదు, పోనీ కనీసం బేసిక్ సెన్స్ లేదా? చదువు ఉంది కొంతమందికి, వాళ్ళకు కామన్ ఆ సివిక్ సెన్స్ కానీ ఆ కామన్ సెన్స్ కానీ లేకపోతే ఎక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది? ఆలోచించుకోండి, తప్పు కాదు, ఇది మీ మార్గం కాదు, ఊరుకోండి, కథం. ఎవరు రమ్మన్నారు, ఎవరు ప్రత్యేకంగా కాదు కదా. అదిగాక మీకేమన్నాను నేను, మీరు నేర్చుకోండి, నా ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, మీరేం చేయొచ్చు మీ మార్గానికి, నేను అది కూడా ఆల్టర్నేటివ్ కూడా ఇస్తున్నాను. మనది యూట్యూబ్లో ఉంటుంది, ఓపిక ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే వదిలేయండి. తత్వ విధానంద గారిది చూడొచ్చు, రామకృష్ణ మఠం వీడియోలు చూడొచ్చు, చిన్మయ మిషన్ వీడియోస్ చూడొచ్చు, విద్యాప్రకాష్ ఆనందగిరి గారి వీడియోస్ చూడొచ్చు, మలయాళ స్వామి గారి వీడియోలు చూడొచ్చు, దయానంద ఆశ్రమం, శివానంద ఆశ్రమం వాళ్ళ వీడియోలు చూడవచ్చు. ఇవన్నీ మీరు చేయవచ్చు. పరిపూర్ణానంద సరస్వతి గారివి 70% వీడియోలు మీరు తప్పక చూడవచ్చు. ఇవన్నీ చూడవచ్చు, మీకు ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. చక్కటి మనము పవిత్రతని పెంచుకోగలుగుతాం వీటి ద్వారా. దీనికి మంచి అంటే దీనికి కావాల్సింది స్వాధ్యాయం చక్కటిది కావాలి. క్లాసెస్ వినడము, వాటి నోట్స్ రాసుకోవడము, క్లాస్లో విన్న వాటి గురించి ఆలోచించడము, తన్మయత్వం. ఆలోచిస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. నేను అన్న మాటలు ఇవాళ కఠినంగా అనిపించిన రేపు మీకు అనిపిస్తున్నమాట. అమృతాన్ని సారు గరుత్మంతుల్లాగా వెళ్ళి ఇంద్రుడితో పోరాడి మనకు అమృతం మన ముందు పెట్టాడు. మీరందరూ ఏం చేశారు అంటే స్నానం చేసి వస్తామని చెప్పి లోపలికి వెళ్ళారు. ఇంద్రుడు వచ్చి అమృత బాండం పట్టుకుపోయాడు. అలా చేయకండి. నేను అతి కష్టం మీద అమృతం తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. ఆ కథ ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? అందరు మర్చిపోయారా? మర్చిపోయారా? ఇప్పుడు మాట్లాడమన్నా మాట్లాడటం లేదు, లేక నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇవాళ ఎలాగో ప్రవచనం స్టార్ట్ కాలేదు కదా అని చెప్పేసి నిద్రలోకి వెళ్ళిపోయారు కదా. నిజం చెప్పండి. ఆ కథ మీకు అర్థం, గరుత్మంతుడి కథ మర్చిపోయారా? సో అట్లాగా ఇప్పుడు అమృత భాండం ముందు పెట్టినప్పుడు ఆ అమృత భాండాన్ని వదిలేసి వెళ్ళిపోకండి. ఇప్పటి వరకు జరిగినటువంటి సాధనను నాశనం చేసుకోకండి అనవసరమైన విషయాలలో వెళ్తూ. ఇఫ్ దిస్ గ్రూప్ ఈజ్ నాట్ ఫర్ యూ, ప్లీజ్ లీవ్ ద గ్రూప్. సింపుల్. తర్వాత చివరి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు వాట్సాప్ ఎలా అయితే ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఏమేమి మెసేజ్లు వచ్చాయని చూసుకుంటారో, టెలిగ్రాము ఎరట్టాయ్, దీన్ని ఏమంటారు? ఎరట్టాయ్. పేరు చాలా వర్స్ట్గా ఉంది, కానీ తప్పదు, ఆ పేరు పెట్టారు కాబట్టి ఎరట్టాయ్. పోనీ ఏఐ అనుకుందామా? పోనీ ఏఐ అని అనుకుందామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఏఐ. అరటికాయలాగా ఉందండి నాకు. అరటికాయ అవును చెప్పడానికి. సో ఏఐ అందామా? ఏఐ అందాం. అరెట్టాయిని ఏఐ గ్రూప్ అందాం. ఏఐ గ్రూప్ కానీ టెలిగ్రామ్ కానీ రెగ్యులర్గా చూడండి. సార్ మేము లేట్గా చూసాం సార్ ఇన్ఫర్మేషన్, మీరు 8:30 అని చెప్పడం మేము లేట్గా చూసాం సార్ అని అనకూడదు. ఎందుకంటే నేను రోజులో ఎప్పుడు పెట్టినా మీరు 5 నిమిషాల్లో చూసి రెస్పాన్స్ ఇవ్వగలగాలి. అంటే చూస్తూ ఉంటారు, దాన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండమని కాదు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూస్తారు. లేదా గంటకు ఒకసారి చూసుకోండి ఏమైనా మెసేజ్లు ఉన్నాయా అని. అప్పుడు మీకు సాధనకు ఈజీ అవుతుంది. టైం లోపల ఏమన్నా మార్పులు ఉన్నా కూడా తెలుస్తుంది. కొత్తగా నేను పెట్టినటువంటి వీడియోలలో కానీ ఇంకేమన్నా ఉంటే అవి కానీ తెలుస్తాయి. మీకేమన్నా కమ్యూనికేషన్ ఉన్నా మీ గ్రూపులలో, మీరు మాట్లాడుకునే ప్రాక్టీస్ గ్రూపులలో, వాటి లోపల ఏమన్నా కమ్యూనికేషన్ కోసమైనా పెట్టండి. ఒకడు పెడతాడు, నేను చూస్తాను కదా, సీన్ బై అన్నప్పుడు 15 మంది ఉంటారు గ్రూప్లో, 2-3 చూస్తున్నారు. లాభం ఏమిటి? ఇంకా 16 మంది ఉన్న గ్రూపులో మీరు పెట్టే మెసేజ్ని 2-3 చూస్తే లాభం ఏముందండి? అవునా కాదా? హలో హలో మాట్లాడండి ఎవరైనా. మీ గ్రూప్లో 16 మంది చూడాలని మీరు మెసేజ్ పెట్టారు, 2-3 చూశారనుకోండి, లాభం ఉందా? లేదండి. సో కాబట్టి ఇవన్నీ కూడా నియమాలను పెట్టుకోండి. ఈ నియమాలను పాటించండి. ఇప్పటి వరకు ఈ నియమాలు నాకు జ్ఞాపకం వచ్చినవి చెప్పాను. ఇంకేమన్నా కూడా నాకు జ్ఞాపకం వస్తే నేను తప్పకుండా చెప్తాను. ఇది ఒక సెపరేట్ వీడియో లాగా చేసి పంపిస్తాను మీకు. ఇది ఇక్కడికి రికార్డింగ్ ఆపేసి ఇప్పటి వరకు చెప్పిన వాటిలో మీకున్న సందేహాలు అడగండి ఫస్ట్. సార్ మేము రెగ్యులర్గా లేట్గా వస్తాం సార్, లేదా సార్ వేరే గ్రూప్లో ప్రవచనము లేకపోతే ఏదో అయిన తర్వాత వస్తాం సార్, అలాంటివి ఏమన్నా ప్రశ్నలు ఉంటే చెప్పండి ఒకసారి. మేము వేరే గ్రూప్లో పారాయణం నేర్చుకుంటున్నాం సార్, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
లేదు సార్ మేము ఎక్కడో లలిత నామం నేర్చుకుంటున్నాం, ఎక్కడో విష్ణు సహస్రనామం నేర్చుకుంటున్నాం, ఎక్కడో సౌందర్య లహరి నేర్చుకుంటున్నాం, ఎక్కడో మూక పంచశతి నేర్చుకుంటున్నాం, లేకపోతే మేము ఎవరికో భగవద్గీత నేర్పిస్తున్నాం, ఎవరికో ఇంకొకటి ఏదో నేర్పిస్తున్నాం. ఒక ఆవిడ నాకు తెలిసిన స్టూడెంట్ ఉండేవారు, చాలా మంచి స్టూడెంట్. ఆవిడ ఏం చేశారు, ఒక పర్టికులర్ గ్రూప్ లోపల అడ్మిన్గా వెళ్ళారు. అడ్మిన్గా వెళ్ళి లైఫ్ అంతా అడ్మిన్గానే ఉంటున్నారు. ఇంకా ఆవిడ అక్కడ వేరే పని చేయట్లే. ఆవిడ అడ్మిన్గా ఉంటారు. ఆవిడ అలాగే ఉంటారు, టెక్నికల్ అసిస్టెంట్. అందరినీ హ్యాండ్ రేజ్ చేయడం, హ్యాండ్ దింపడం, అంతే. మొన్న ఆవిడతోటి మాట్లాడండి, ఏంటండి మీరు ఏం చేస్తున్నారు, దీనివల్ల ఏమొస్తుంది మీకు, సబ్జెక్టు నేర్చుకోవడం లేదు, అడ్మిన్గా అందరు హ్యాండ్ రేజ్ చేయడం అంటే సేవ కదా సార్ అని. ఏం సేవ? ఈ డొక్కు పారాయణలు చేస్తుంటే సేవనా? ఆ పారాయణం నేర్పించే గురువుకి అహంకారము, నేర్చుకునే వాళ్ళకు అహంకారము, కోపాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం అవతల వాళ్ళతో బంధం ఉందనుకుంటే వస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అనుకోండి, సింపుల్గా ఉండగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్లో నేను ఇంతమందితో మాట్లాడతాను కదా, ఎవరితోటి బంధం ఉండదు, వాళ్ళతో నేను నా పర్సనల్ హెల్ప్ ఎవరిని అడగను. ఈ మధ్యకాలంలో కొంతమందికే తెలిసిన విషయం చెప్తున్నా. ఒక 7-8 నెలల కింద నాకు ఒక పెద్ద ఇష్యూ వచ్చింది, చాలా పెద్ద ఇష్యూ. అంటే ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ కొలాప్సింగ్ మీ. నేను కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఈరోజు వరకు ఎవరికి చెప్పుకోలేదు, పీస్ఫుల్గా ఉన్నాను, సాల్వ్ చేసుకున్నాను. ఎవరి దగ్గర, మా బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఎవరికి ఏం చెప్పుకోకుండా సాల్వ్ చేసుకోగలిగాం. అంటే నేనేమంటానంటే, మనం ఉండే దారిలో కష్టాలను ఎదుర్కోవడం చాలా సులువు అయ్యేది ఒక్క ఈ ప్రవచనాల దీంట్లోనే. ఎందుకంటే ఇవి అద్వైత ప్రవచనాలు. మన శక్తిని వేణుగోపాల్ గారు ఏదో పెడుతున్నారు, ఆయన జాయిన్ అవ్వలేకపోయారా? వేణుగోపాల్ గారు జాయిన్ అయ్యారా మీరు? వేణుగోపాల్ గారు అయ్యారండి. వేణుగోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా ఆయన? వేణుగోపాల్ గారు ఎవరు అయ్యిందని ఎలా తెలుసండి మీకు? గ్రూప్లో కాదు, ఈ కాల్ లోపల నేమ్ లేదు సార్ లిస్ట్లో. లిస్ట్ లో చూసాను సార్, జాయిన్ అయినట్టుగా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే లేదు సార్. అదే ఆయన మెసేజ్ పెట్టారు, నాకేదో ఇబ్బందిగా ఉంది అని చెప్పి. ఓకే సరే పోన్లేండి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను జాయిన్ టైం వాళ్ళని ఉందండి, అది అందులో వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు రావడం లేదు అసలు, మాట్లాడడానికి ఇంకా రావడం లేదు, అన్మ్యూట్ లేదు, చూసుకోవాలి. కానీ ఆయన జాయిన్ అయిన వారిలో ఉన్నారా లేదా? ఇప్పుడు ఇక్కడ లేరండి, లేరు. నాట్ ఎయిట్ ఇంకా జాయిన్ అని ఉంది కింద. ఇప్పుడు లిస్ట్ చూస్తుంటే అంటే నేను అన్ని చూస్తున్నాను, అప్పుడు ఎట్టు జాయిన్ లోపల పార్టిసిపెంట్స్ లిస్ట్ కాకుండా ఎట్టు జాయిన్ లోపల రాలేదని అడుగుతున్నారు సార్. అదే ఎట్టు జాయిన్ లోపల ఆయన తెలియడం లేదంటున్నారు. సరే నేను ఏం చేయలేను ఆయనకి. ఇప్పుడు కాల్ చేశారు ఆయనకి, చూద్దాం. సార్ అది రెడ్ లో ఉంటే ఆన్ అవుతుంది అనుకుంటున్నారేమో, నేను కూడా అలాగే అనుకున్నాను. అది రింగ్ అవుతుంది, ఆగండి ఒకసారి. రెడ్ లో ఉంది కదా, రింగ్ అంటే టెలిగ్రామ్ లాగా జాయిన్ బటన్ రావట్లేదు. ఇక్కడ జాయిన్ బటన్ రావట్లేదు, వచ్చింది జాయిన్ బటన్ వచ్చింది కదా. వేణుగోపాల్ గారికి రింగ్ అవుతుంది కానీ ఆయన ఫోన్ కూడా లేపలేకపోతున్నారు. గమ్మత్ ఏంటంటే ఆయన ఫ్యామిలీలో కూడా ఆయన పిల్లలు వాళ్ళు వీళ్ళు మరి చెప్పరు, మరి ఏంటో తెలియదు. పాపం ఆయన పెద్దవారు కూడాను మన గ్రూప్లో. సరే రింగ్ అయినా కూడా ఆయన లేపట్లేదు. సరే ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి ఈ రోజు నుంచి వాళ్ళు జాయిన్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే వారందరినీ నేను తీసేస్తాను. ఎందుకంటే ఇంకా వద్దు. అంటే నేనేమంటున్నానంటే గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు, కాల్స్లో రెగ్యులర్గా జాయిన్ అవ్వని వాళ్ళు వెళ్ళిపోతే బెటరు. ఎందుకంటే ఇది కంటిన్యూటీ కూడా దెబ్బతింటుంది కదా. ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీలో క్లాస్కి రాలేదంటే అది వేరు, కానీ కంటిన్యూ. చెప్పండి సార్, నా నేమ్ మోహన్ మాగల్నాడు, మా హస్బెండ్ నేమ్ తో వస్తుంది. ఈ యాప్ లో ఎందుకో మీరు ఫోన్ ఇది ముందు వాడినట్టున్నారు, సో అది సుధా అని కనపడదు, అది జస్ట్ చెప్తాను. కాదు ఇప్పుడు మీ పేరు కనిపిస్తుంది, వినండి ఒక్క నిమిషం. మీ పేరు సుధా, నా పేరు మోహన్ అని కనిపిస్తుంది సార్. వినండి ఒక్క నిమిషం. నేమ్ తోనే కనిపిస్తుంది, మోహన్ అని, మోహన్ మాగల్నాడు అని కనిపిస్తుంది. మీరు చెప్పినటువంటి మొదటి మోహన్ మగలనాడు అనేది అయితే ఉందో, ఆ పేరు ఏదైతే ఉందో అది ఎందుకో తెలియదు, సుధా మోహన్ అనేది. అది ఎట్టు జాయిన్ అని వినండి. అది జాయిన్ కాదు, ఎట్టు జాయిన్ అనే దాంట్లోపల
మోహన్ మగలనాడు అని కనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్న దాంట్లో సుధామోహన్ అనే కనిపిస్తుంది మాకు. అంటే మీరు 2 పేర్లతో జాయిన్ అయ్యి ఉంటారు. 2 పేర్లతోటి జాయిన్ అయ్యి ఉంటారు. ఒకటి ఉంచుకోండి, ఒకటి తీసేయండి. ఒక దాంట్లోంచి తీసేయండి. ఇప్పుడు మీకు మన గ్రూప్ లో స్ట్రెంత్ కూడా వేడవుతుంది. ఇప్పుడు మీది సుధామోహన్ అనే పేరుతోటి జాయిన్ అయినట్టు ఏంటంటే ఇప్పుడు నేను అయ్యానో లేదో డౌట్ఫుల్ ఉంది కదా, అందుకే క్లారిఫై చేయడానికి నేను మీరు మాట్లాడుతుంటే నేను జవాబిస్తున్నాను, మీకు కాళ్ళు మొక్కుతానని 3 సార్లు 4 సార్లు కాళ్ళు మొక్కాను కదా, అప్పుడు కూడా మీకు తెలియకపోతే ఎట్లాగా మీరు జాయిన్ అయినట్టు? సరే, నో ప్రాబ్లం. ఇంకా ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. వీటిలో ఏ డౌట్ ఉన్నా, సార్ మాకు రెగ్యులర్గా లేట్గా రావడం అలవాటు ఉంది, ప్లస్ మాకు వేరే గ్రూపులలో ఉంటాము, వేరే గ్రూపులలో నేర్చుకుంటున్నాము, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. నేను మీకు సందేహాలని తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. మొహమాట పడద్దు, ఏం పర్వాలేదు. ఎందుకంటే కొంతమందికి జెన్యూన్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటికి నేను జవాబు చెప్తాను. నేనేం విసుక్కోను, జవాబు చెప్తాను. ఓకే, అంటే మీకు ఈ నియమాలు ఓకే అంతేనా? ఈ నియమాలు ఓకే కాదన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడండి ఒకసారి. సరే, అయితే రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. జై శ్రీకృష్ణ అందరికీ. ఈ నియమాలను దయచేసి అందరూ పాటించండి. ఇది మన ఎదుగుదల కోసము. ఇది సార్ ఏదో కోపం వచ్చి చెప్తున్నాడు, ఎందుకు ఇన్నాళ్ళ తర్వాత నియమాలు, మనం అడ్డదిడ్డంగా జాయిన్ అవ్వచ్చు కదా. మనం నా మీద కోపం చూపించి గ్రూప్లోంచి వెళ్ళిపోయారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎట్లా ఉంటుందండి? చేయి కడుక్కోమన్నమాట. చెరువు మీద కోపం వచ్చి మనం వెళ్ళి చేయి కడుక్కోకుండా వచ్చేస్తాం. అదేమన్నా కరెక్టా? ఇదేదో ఇప్పుడు నాకేదో నా మీద ఏదో కోపం ప్రకటిద్దామనో, లేకపోతే మేము ఇంకో చోట నేరాలు చెప్పుకుంటా లేదు చేయలేరు. వీళ్ళు ఇట్లా లేదు చేయలేరు. అట్లా ఎవరేం చేయలేరు. ఇది ఆన్లైన్లో నేర్చుకోవడము, దీంట్లో కోపాలు చూపించడము, అలకలు చూపించడము, తర్వాత ఇవన్నీ పిచ్చి వేషాలు వేసేటట్టయితే దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఫోరం. ఇది ఆధ్యాత్మిక గ్రూప్. ఇది ఇందులోపల మనం కొన్ని నియమాలను పెట్టుకుని ఆ నియమాలకు ప్రతికూలంగా ఉన్నటువంటి దారులను దాటుకుంటూ వెళ్తాం. ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేరో వాళ్ళందరికీ ఇంకొక వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ తీసేస్తాను గ్రూప్లోంచి. తీసేస్తే ఏమవుతుందంటే, అనవసరంగా ఇప్పుడు ఎంతోమంది జాయిన్ అయ్యారు. ఇందులో ఎందుకు జాయిన్ అయ్యారో తెలియదు. రాధా, దమయంతి, సుజాత, దీపిక, రాజేశ్వరీదేవి, దీపిక టెలిగ్రామ్, భాగ్యలక్ష్మి గారు, స్వాతిరావు కర్లపూడి, సత్య, శైలజ, దుర్గాదేవి, ఎందుకు వీళ్ళు జాయిన్ అయ్యారు మరి కాల్లో జాయిన్ అవ్వకుండా? సరే, ఇవి చూశాను. ఇప్పుడు నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. రాని వాళ్ళది అట్లా ఉన్న వాళ్ళని తీసేసేయచ్చు, ఈజీ కదా. అప్పుడు మనకు కూడా సులభం. ఓకే, ఈ రాని వాళ్ళని రేపు కూడా రాకపోతే వీళ్ళని గ్రూప్లోంచి తీసేస్తాం. మనకే సురదా, ఎందుకంటే ఇందులోపల సార్కి ఫేవరెట్ స్టూడెంట్ కాబట్టి సార్ తీయడు, అట్లేం లేదు. నాకు ఒక నిమిషం చాలు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇంక ఇక్కడ బంధాలు పెట్టుకుని నేను ఏదో చేయాలని కాదు. ఇది కేవలము ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్ళడము. ఇన్నాళ్ళు నేర్చుకున్న దానికి నాకు ఒక విషయం చెప్పండి, ఆధ్యాత్మికత అంటే క్రమశిక్షణ ఉండడమా లేదా? ఉండాలి. సరే, లేట్గా జాయిన్ అవ్వడం క్రమశిక్షణ కిందికి వస్తుందని ఎంతమంది చెప్తారండి? రాదు. తర్వాత 3-4 గ్రూపుల్లో కిచిడీలు నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చి ఇవి కూడా వినే వాళ్ళని ఏమంటారండి? వాళ్ళకి ఏం అర్థమవుతుంది? గమ్మత్ ఏంటంటే, మన గ్రూప్లో తక్కువ టైంలో జాయిన్ అయ్యి ఎక్కువ విషయాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ రోజులుండి ఏమీ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన గ్రూప్లో. అలా ఏం లేదు కానీ చెప్తున్నాను, పర్వాలేదు. కనీసం మారాలనే ఇది ఉంది. కనీసం మన గ్రూప్ యొక్క మెయిన్ ఫోకస్ అర్థమైన వాళ్ళను గురించి కాదు ఇది. సరే, జై శ్రీకృష్ణ. మనము యక్ష ప్రశ్నలు ప్రారంభించుకుందాం. ఒకసారి ఇది ఆపేస్తున్నాను రికార్డింగు. ఇంకెవరికి ప్రశ్నలు లేవు కదా, మళ్ళీ మొహమాట పడి సార్ నేను ఇలా అయితే ఎలాగా అలా నాకు పర్సనల్ మెసేజ్లు పెట్టకండి.
దయచేసి నాకు ఎవరు పర్సనల్ మెసేజ్లు పెట్టకండి. నాతో పర్సనల్ రిలేషన్షిప్స్ ఎవరికి అవసరం లేదు. మనది కేవలము ఆధ్యాత్మిక రిలేషన్షిప్. దయచేసి ఆధ్యాత్మికంగానే ఉంచండి దాన్ని. జై శ్రీకృష్ణ. ఓకే ఆపుతున్నాను ఇక్కడికి. ఎవరికి ఏం ప్రశ్నలు లేవని ఆశిస్తున్నాను. సార్.